ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా జరుగు బైక్ ర్యాలీలో భాగంగా సూలూరుపేట ఏఐటీయూసీ కార్యాలయం నుండి పట్టణ పురవీధులలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు నాగేంద్ర మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ యావత్ కార్మిక లోకం ఉద్యమ బాట పట్టిందని, ఈ నేపథ్యంలో 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు అందించాలని, మహిళలకు పని ప్రదేశాల్లో కనీస ప్రత్యేక సౌకర్యాలను కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే తదితర డిమాండ్లతో సుదీర్ఘకాలం పోరాడుతున్న ఏఐటీయూసీ 18వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు ఈ నెల 26 నుండి 28వ తారీఖు వరకు తిరుపతి పట్టణంలో జరుగుతున్నాయని, ఈ మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ ప్రతి కార్మికుడు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రమణయ్య, ఆనంద్, బాలయ్య, బాలు, జి శ్రీనివాసులు, దశరథ, కళ్యాణ్, నాగరాజు, పాలయ్య, గుణ తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలను. జయప్రదం చేయండి ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలను. తిరుపతిలో జరగనున్న ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలను. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. కార్మికులందరినీ ఏకతాటిపైకి నడిపినటువంటి కార్మిక సంఘం 106 సంవత్సరాలు పూర్తి చేసుకుని అవిశ్రాంతంగా కార్మిక సమస్యల మీద పోరాటం చేస్తూ అనేక చారిత్రక విజయాలను సాధించినటువంటి ఏఐటీయూసీ, అనేక కార్మిక చట్టాల రూపకల్పనలో ప్రత్యక్షంగా భాగస్వామి అయినటువంటి ఏఐటీయూసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 18వ మహాసభలో తిరుపతి పట్టణంలో ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పిలుపులో భాగంగా ఈ రోజున సూలూరుపేట పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఏదైతే 4 లేబర్ కోడ్లు అయితే ఉన్నాయో ఈ 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, అట్లాగే కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి పట్ల కార్యాచరణను తీసుకోవడానికి, అదే సందర్భంలో 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి, అట్లాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఆడవాళ్లకు ప్రత్యేకంగా పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలనేటువంటి అనేక డిమాండ్ల పైన ఈ రాష్ట్ర మహాసభల్లో చర్చించనున్నాం. ఈ రాష్ట్ర మహాసభలో చర్చించిన మేరకు కార్మిక వ్యతిరేక విధానాలు ఏవైతే పాలక పక్షాలు వహిస్తా ఉన్నాయో అటువంటి విధానాలకు తిప్పికొట్టేటువంటి విధంగా పోరాట కార్యాచరణను రూపొందించబోతా ఉన్నాం. ఈ రాష్ట్ర మహాసభలకు రాష్ట్రంలో దాదాపు 550 మంది పైచిలకు ప్రతినిధులు రాబోతా ఉన్నారు. దాదాపు 70,000 మంది ఈ ప్రదర్శనలో పాల్గొని రేపు 26వ తారీఖున జరిగేటువంటి భారీ బహిరంగ సభను కూడా జయప్రదం చేయడానికి రాష్ట్ర నలుమూలల నుండి తరలి వస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సూలూరుపేట నుంచి కూడా పెద్ద మొత్తంలో కార్మిక లోకం ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలకు తరలి రావాలని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతా ఉంది. Marvelous infrastructure, tech-enabled learning, excellent placements records, Center of Excellence in Engineering and Innovation, vibrant campus life, state-of-the-art sports facilities, Adi Shankara College of Engineering and Technology Autonomous, Gudur, Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take you places.